సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమలలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం కలగాలని ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా దానికి ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతోంది. దానికి సంబంధించి ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, అలానే పెద్దలు మల్లికార్జునరావు గారు, మన ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొనడం జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పలుకుతూ ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో నిండినటువంటి దేశం. విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదం అనే ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆ పీఠికతో నడుస్తూ ఉన్నది ఇప్పటిదాకా కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మతం మీద ఒక మతం దాడి చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇకపోతే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడని. అల్టిమేట్ గా ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగితే మన జన్మ సార్థకమైనట్టే అని భావించేటటువంటి పుణ్యక్షేత్రం అది. అంతకు మించి అక్కడ లడ్డూ ప్రసాదానికి అంతటి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది, అంతటి మహత్యం ఉంది. ఎవరన్నా ఒక లడ్డు దొరికితే చాలు తీసుకొచ్చి మనం ఊర్లో అందరికీ కూడా పంచుతాం. ఒక్కొక్క పీస్ కూడా పంచిన సందర్భాలు కూడా చూశాను నేను. అంతటి ప్రాశిస్తున్నటువంటి ఈ సనాతన ధర్మానికి అపచారం జరుగుతూ ఉంది. ఒక వెంకటేశ్వర టెంపులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా అలా అపచారం జరుగుతుంది. ఆ అపచారాన్ని మన్నించు దేవా అని చెప్పేసి ఇవాళ దీక్ష తీసుకుని దీక్ష పెట్టాం. జనసేన పార్టీ అధ్యక్షుడు గాని లేదంటే కూటమి నాయకులు కానీ కోరుకుంటుంది ఒకటే, లౌకికవాదం అని చెప్పుకోవటం కాదు. ఆ లౌకికవాదం అనేది మనం చేసి చూపించాలి, మన చేతల్లో ఉండాలి. రాజకీయ నాయకులు అంటే అన్ని మతాలని అన్ని కులాలని ప్రేమించాలి తప్పితే మనకు నచ్చిన మతాన్ని మనకు నచ్చినటువంటి కులాన్ని ప్రేమించి కడమ వాళ్ళని ద్వేషించడం కాదు అనే ఒక సిద్ధాంతంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే దానికి కూడా వేరే మార్గం ఒక్క మార్గం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని కోరుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కూర్చున్నాడంటే ఒక హిందూ మత వాది కాదాయన, సర్వ మతాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఆయన. క్లియర్ గా చెప్తున్నాడు, మీరు ఏదో ఒక మతంలో పుట్టాలి, మీరు పుట్టినటువంటి మతాన్ని మీరు పూజించండి, వేరే మతాల వాళ్ళని కూడా గౌరవించండి అనే ఒక సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పుట్టినటువంటి మతంలో నా యొక్క సాంప్రదాయాల ప్రకారం నేను పూజించుకుంటాను, అలాగే కడమ వాళ్ళని కూడా అంతగా మించి ప్రేమిస్తాను, కానీ ద్వేషించడం మంచి పద్ధతి కాదు అని వాళ్ళకి చెప్పడం కోసమే ఇవాళ ఈ దీక్ష తీసుకున్నాడు తప్పితే ఏదో ఒక మతాన్ని వెనకేసుకొచ్చారని చెప్పేసి ఈ భావజాలం లేనటువంటి కొందరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ యొక్క కుటిల నీతిని మీరు కూడా అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఏదో ఆయన మేము వెళ్ళొద్దాం లేదే, ఇవాళ ఏదో జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఒకటి బయలుదేరి రేపేదో వెళ్తారంట, వెళ్ళమనండి, ఎవరు ఆపుతారు? మేము రక్షణ కల్పిస్తాం. రక్షణ కల్పించవలసిన బాధ్యత వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మీకులాగా మీకు నచ్చిన వాళ్ళని పైకి పంపించి మీకు నచ్చిన వాళ్ళని కింద కూర్చోబెట్టే తత్వం మాది కాదు. కనుక ప్రజలందరూ కూడా కొడుతున్నాం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ మనస్తత్వం కూడా అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మా యొక్క శ్రమ తగ్గినట్టు, లేదంటే మీరందరూ ఓట్లేసి గెలిపించినట్టుకు మాకున్నటువంటి విలువ మేము నిజంగా సార్థకం చేసుకుంటాం, మేము సేవ చేసినట్టు భావించేటటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో లాగా కాదు. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి, రాగద్వేషాలకి మత విద్వేషాలకి ఎక్కడ కూడా పోవద్దు. ఇవాళ మేము గొడవలు జరగకుండా ఉండటం కోసమే ఇలాంటి దీక్షలు తీసుకుని ఇవాళ ప్రజలందరినీ కూడా చెప్తున్నాం, అన్ని మతాలని ప్రేమిద్దామని చెప్పే ఒక ఆలోచనే ఈ దీక్షలు కానీ ఈ యాగాలు కానీ యొక్క ప్రాసెస్ తప్పితే వేరే కాదని చెప్పి రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని మరొకసారి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండటం కోసం ఈ యాగాలు చేస్తున్నామని చెప్పేసి మీరు అందరూ గమనించాలని చెప్పి, హిందూ మతం వేరు కాదు, క్రైస్తవ మతం వేరు కాదు, ముస్లిం మతం వేరు కాదు, సిక్ మతం వేరు కాదు, మేము కూటమిలో ఉన్న వాళ్ళకి అన్ని మతాలు ఒకటేనని చెప్పడం కోసమే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూటమి చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు గౌరవించి వీళ్ళకి సపోర్ట్గా ఉండండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దాము. అలానే ప్రతి ఒక్కళ్ళం కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ యాగం చేసినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, దీనికి వచ్చినటువంటి మా కూటమి నాయకులు ఎమ్మెల్యే గారికి, అలానే అన్న మల్లికార్జున గారికి, ఎంపీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా నాగశ్రీనికి శ్రమించి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పుల్ని, అపరాధాలని, వాటిని అన్నిటి కూడా లడ్డులో కలుస్తాలు ఇవన్నీ కూడా ఉండకూడదని ప్రాయచిత్త యాగం మళ్ళీ మంచిగా జరగాలని జరిగిన దానికి ప్రాయచిత్తంగా ఒక ప్రాయచిత్త యాగం 11 రోజుల దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దీక్ష అంతా బ్రహ్మాండంగా విజయవంతం కావాలని ఆకాంక్ష. మన గుంటూరు జిల్లాలో
జనసేన నాయకులందరూ కూడా అనేక చోట్ల ఈ ప్రాయచిత యాగాల్ని చేయడం జరుగుతూ ఉంది. వినుకొండ నియోజకవర్గంలో నాగశ్రీన్ రాయల్ గారు జనసేన సమన్వయకర్త, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రాయచిత యాగం, ఇక్కడ హోమాలు చాలా గొప్పగా చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాల మీద విధ్వంసాలు చేసిన, విగ్రహాలని విధ్వంసం చేసినప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. ప్రధాన తగలబెట్టినప్పుడు 5 ఏళ్ల పాలన ఏ రోజు పట్టించుకోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను మోసం చేసినటువంటి వాడు. కారణం ఆయన నాస్తికుడు, ఏ దేవుణ్ణి నమ్మడు. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మన సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఇవన్నిటికీ వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి. అన్ని మతాలని గౌరవించాల్సిన అవసరం ఉంది, అందరి సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మాలని హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరి మతాల ధర్మాలని వాళ్ళు పాటిస్తారు, వాటిని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఒక నాస్తికుడు, అలాగే ఒక అవినీతి పరుడు, ఒక అరాచకాలు చేసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లడ్డులో కూడా కలుషాలు చేయడం ఎంత దుర్మార్గం. ఎందుకు కలుషాలు చేశారు? లడ్డులో జంతువులు కొవ్వు కలిపి అపవిత్రం చేసినందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ప్రాయచిత్త యాగం అంతా జరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు వీళ్ళందరి చేత కూడా అక్కడ అంతా కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల దగ్గర నుండి ఆలయంలో ముఖ్య ప్రాంతాలు అన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది. ఈ సంప్రోక్షణ చేయడం ద్వారా మొత్తం పవిత్రత అయిపోయింది. ఇప్పుడు లడ్డులో పవిత్రంగా ఆవు నెయ్యితోటి బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు భక్తుల కోసం. సో ఇలాంటి మంచి సాంప్రదాయాలు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, దేవుడు తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమించరు, అలాగే ప్రజలు కూడా తప్పులు చేసిన వాళ్ళని క్షమించడానికి నిరూపించారు. 151 సీట్ల నుండి ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన, అవినీతి, అరాచక పాలన చూసి అన్ని మతాలని అగౌరవపరిచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు 151 సీట్ల నుండి 11 సీట్లు తగ్గించి ప్రజలే శిక్షించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అందుకే ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలా. దొంగ పాదయాత్రలు, అక్కడ మళ్ళీ దేవాలయాల దగ్గర పూజలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి షో చేయటం, షో మాస్టర్ కి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇక షోలు మానేయాలా, ప్రజల్ని నమ్మించడానికి నాటకాలు, బూటకాలు మానేయాలి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రజా సమస్యలకి గురించి ఆలోచిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గెలిపించారు, కనీసం ఆ ఎమ్మెల్యే బాధ్యత చేస్తే కనీసం ప్రజలు క్షమిస్తారు. చేసినటువంటి తప్పులకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అలాగే వేల లక్ష కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలా, ఆ దేవుడికి కూడా ప్రాయచిత్తంగా క్షమాపణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి. అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిలు, అట్లాగే ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడ అవినీతి చేసి దోచుకొని టికెట్లు అమ్ముకొని అపవిత్రం చేశారు తప్ప, సాంప్రదాయాన్ని మంట గెలిపారు తప్ప మరి ఆ విధంగా నష్టం చేశారు. కాబట్టి ఇప్పుడంతా కూడా నిష్ఠతో ఉండేవాళ్ళని, దైవభక్తితో ఉండేటువంటి వాళ్ళని, ప్రజల విశ్వాసాలని, సనాతన ధర్మాలను ముందుకు తీసుకెళ్లేటువంటి మంచి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారు అక్కడ ఉంచడం జరిగింది. తప్పనిసరిగా సనాతన ధర్మాలని ముందుకు తీసుకెళ్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు జనసేన నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఈ రోజున వినుకొండ జనసేన బాధ్యులు నాగశ్రీన్ రాయల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మన పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు తదితర అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నందిని నెయ్యి ద్వారా మనం తిరుపతిలో లడ్డూల్ని తయారు చేస్తున్నాం. దానికి పేటెంట్ కూడా ఉంది. అంటే పేటెంట్ అంటే మన గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తెలుసు. పేటెంట్ అంటే ఏ అవశేషాలు ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఒకటి ఉంటుంది. దానికి భిన్నంగా ఈ రోజున అనేక చెడు అవశేషాలు, పంది కొవ్వు అనండి, లేకపోతే జంతువులో కుళ్ళిపోయినటువంటి నూనె, చేప నూనె, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి ల్యాబ్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి దీన్ని జరిగినటువంటి పొరపాటును దిద్దుకోవడం కాకుండా ఈ రోజున మరలా ఇతరుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా
అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ శ్రేణులకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మీద ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎంఐఎంలో ఉన్నటువంటి ఓవైసీ గారు, కమ్యూనిస్టు యోధుడైన నారాయణ గారు కూడా దీన్ని ఖండించారు. ఎక్కడైనా ఒక మతానికి సంబంధించో లేకపోతే హైందవ మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అందరూ కూడా ఐక్యంగా పోరాడి దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించాలి. అప్పుడే మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎక్కడ కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎక్కడ ఇది ఉండదు. మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మరి గతంలో అనేక రకాల అవినీతి జరిగింది. ఎన్ని అవినీతులు జరిగినప్పటికీ మహాప్రసాదంగా లభించేటటువంటి చివరికి లడ్డూలో కూడా ఈ విధమైనటువంటి దోపిడీ జరిగిందంటే ఆ వెంకటేశ్వర స్వామితో పాటు ప్రజలు కూడా చేసినటువంటి ఈ వైసీపీ వారిని క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్తున్నారన్నారు. సంతోషం అయ్యా. ఏ మతాన్నైనా నువ్వు క్రిస్టియన్ అయితే హిందూ మతాన్ని గౌరవించి డిక్లరేషన్, లేదా నువ్వు హిందూ అని కానీ అన్నట్టయితే నీ భార్యను తీసుకొని వచ్చి శుభ్రంగా ఇరువురు దంపతులు మన సాంప్రదాయం ప్రకారం మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, మరి ఆ పరిస్థితి లేనప్పుడు మెజార్టీ ఉన్నటువంటి అందరూ గౌరవించేటటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులను అవమానకర రీతిలో చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పనిసరిగా త్వరలోనే దీనికి తగిన రీతిలో బుద్ధి చెప్తారనే సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం.